చూడండి ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ ఆన్ చేస్తుంటే ఒక సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్ తెలుసు కదా. ఆ సౌండ్ వచ్చిందంటే సిస్టమ్ ఆన్ కాదు. చూడండి ఇలా సౌండ్ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఇది చేసుకోవాలని చూపెడతాను చూడండి. సో మెయిన్గా ఈ ప్రాబ్లం ర్యామ్ వల్ల వస్తుంది. సో ర్యామ్ మీద డస్ట్ కానీ అలాంటివి ఉన్నప్పుడు సిస్టమ్ అనేది ఓపెన్ అవ్వదు. చూడండి ఒకసారి నేను ర్యామ్ని క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తాను. చూడండి ఒక సైడ్ మొత్తం డస్ట్ ఉంది. సో ఇది ప్రాబ్లం. ఒక మంచి క్లాత్ తీసుకొని క్లీన్ చేసి పెట్టేయాలి. చూడండి క్లీన్ చేసి త్వర పెట్టేశాను. సో ఇప్పుడు మన సిస్టమ్ని ఆన్ చేద్దాం. చూడండి ఫిట్ చేసేసాను. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం చూడండి. సో సిపిలో పవర్ వచ్చింది. అలాగే ఇప్పుడు డిస్ప్లే కూడా వచ్చేస్తుంది చూడండి. ఇంతకుముందు బీప్ సౌండ్ వస్తుండే, ఆ సౌండ్ కూడా రాదు. చూడండి ఆన్ అయిపోయింది. సో ఎప్పుడైనా సిస్టంలో అలా సౌండ్ వచ్చిందంటే మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే ర్యామ్ని ఒకసారి తీసి క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవడం. సో ఇలా చేస్తే సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. చూడండి సిస్టమ్ నార్మల్గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే సిస్టమ్ ఇలా ఈ సౌండ్ వచ్చిందంటే మీరు చేయాల్సింది ఒకటే, సిస్టమ్ ముందు మొత్తం కనెక్షన్ తీసేసి ఒకసారి ర్యామ్ తీసి క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.